హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. బటర్ఫ్లై రైస్ కుక్కర్ దీని ఫీమేల్ సాకెట్ అయితే ఇది డ్యామేజ్ కావడం జరిగింది కంప్లీట్గా. ఇది ఫీమేల్ సాకెట్ అయితే మనం మార్చడం జరుగుతుంది. మనం సాకెట్ పెట్టినప్పుడు తీసినప్పుడు అది డ్యామేజ్ కావడం లేదా కరెక్ట్ లాగ్ కావడం వల్ల లోపల స్పార్క్ వచ్చి డ్యామేజ్ అయ్యి కావడం జరుగుతూ ఉంటుంది, హీట్ అవుతూ ఉంటుంది స్పార్క్ వచ్చి. ఈ పాత ఫీమేల్ సాకెట్ యొక్క కేబుల్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసుకొని కొత్త ఫీమేల్ సాకెట్కి అయితే ఫిట్ చేసుకోవాలి. ఫేస్ న్యూట్రల్ ఎర్తింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవి రిమూవ్ చేసినాక మనం దీని వెనకాల ఒక అడాప్టర్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ అడాప్టర్ అయితే కొత్త ఫీమేల్ సాకెట్కి అయితే సెట్ చేసుకోవాలి. సో ఇదైతే మనం పక్కన పెట్టేసుకోవాలి. కొత్త ఫీమేల్ సాకెట్ అయితే ఒకసారి పెట్టి చూసుకోవాలి, కరెక్ట్ లాక్ అవుతుందా లేదా చూసుకొని కొంచెం ఏమైనా అడ్జస్ట్ ఉంటే సెట్ చేసుకోవాలి. ఫేసు న్యూట్రల్ ఎర్తింగ్ అయితే కొత్త ఫీమేల్ సాకెట్కి అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఎర్తింగ్ అయితే ఫిట్ చేసుకొని దానిపైన ఫేస్ న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది, అవి కూడా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. ఈ కేబుల్స్ అయితే లోపల ఏ విధంగా తీసామో అదే విధంగా కనెక్షన్ ఒకసారి చెక్ చేసుకొని దాని వెనకాల ఫీమేల్ సాకెట్ అడాప్టర్ అయితే ఫిట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ బ్లాక్ ఇందాక చెప్పా కదా, అది విధంగా ఫిట్ చేసేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే రైస్ కుక్కర్ కంప్లీట్గా ప్యాక్ చేసేసుకొని కనెక్షన్స్ అయితే చెక్ చేసుకోవాలి. కంప్లీట్గా ప్యాక్ చేసుకొని మళ్ళీ రైస్ కుక్కర్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇవి అడాప్టర్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. లూజ్ కనెక్షన్ లేకుండా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఏమాత్రం లూజ్ కనెక్షన్ ఉన్నా లేదా కరెక్ట్ గట్టిగా నొక్కిన లోపలికి లాక్ అయ్యి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆన్ చేసుకుంటే మనకు వామ్ లైట్ అయితే రావడం జరిగింది. బటన్ నొక్కినప్పుడు ఇక్కడ కుకింగ్ లైట్ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడండి, రైస్ కుక్కర్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ కావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.